జూలై 16, 17, 18 తేదీల్లో సింహరాశి వారికి జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ తేదీల్లో సింహరాశి వారికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసాలు సూచిస్తున్నాయి. శ్రీ కేరళ మాంత్రిక జ్యోతిష్యాలయం తమలపాకు పైన అంజనం వేసి ఏ సమస్యకైనా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం కూడా చేయబడును. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించిన వారు దూరం కావడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా సరే గురుజీ సత్యనారాయణ రాజు గారిని సంప్రదించండి. 100% పరిష్కారం లభిస్తుంది. ఫోన్ నంబర్ 9959729394. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక పని అనుకూలంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు, లేదా మీ ప్రతిభకు గుర్తింపు లభించే సందర్భాలు ఏర్పడవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త పరిచయాలు, లాభదాయకమైన అవకాశాలు, లేదా కొత్త ఒప్పందాలపై చర్చలు జరగవచ్చు. మీ యొక్క నిర్ణయాలు ఈ రోజుల్లో భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఆదాయం పెరిగే అవకాశాలు కనిపించినప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్త అనేది అవసరం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయం దొరుకుతుంది. కొంతకాలంగా దూరమైన స్నేహితులు లేదా బంధువులతో మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులకు చదువులో పురోగతి కనిపించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తమ లక్ష్యాలపై మరింత దృష్టి పెడితే గనక మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు పాటించడం మంచిది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు మానసిక ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ 3 రోజుల్లో మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త అవకాశాలను స్వీకరించే ధైర్యం కలిగే అవకాశం ఉంటుంది. గురువారం మరియు శుక్రవారం రోజుల్లో దేవుడిని భక్తితో ప్రార్థించడం, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటి సత్కార్యాలు మనశ్శాంతిని కలిగిస్తాయని చాలామంది విశ్వసిస్తారు.